జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. కాంతికిరణాలు ఛానల్ ద్వారా కొంపెల శకుంతులైనటువంటి నా యొక్క నమస్కారములు భగవత్ స్వరూపులను ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ, ఈ మధ్యనే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మరి ఒక మారు నా యొక్క ధన్యవాదములు, నమస్కారములు తెలియజేసుకుంటూ, ఎవరైతే ఈ కాంతికిరణాలు ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారందరూ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి ఈ కాంతికిరణాలు ఛానల్ని ముందరికి నడిపించవలసినదిగా మనవి చేసుకుంటున్నాను. అయితే ఈ భాగంలో నేను మీ ముందర ఒక పత్రికలో చదివేటటువంటి చక్కటి విషయాన్ని పొందుపరచాలి అనుకుంటున్నాను. అయితే మన విషయంలోకి ప్రవేశిస్తే, ఇప్పుడు మనం ఉన్నది అంతర్జాల యుగం. అయితే ఈ అంతర్జాల యుగంలో విశ్వ సమాచారాన్ని అంతా కూడా మనం సేకరిస్తూ ఉంటాం. కానీ మన అంతరంగంలో ఉన్న పరమాత్మని గురించిన సమాచారాన్ని మటుకు మనం తెలుసుకోలేకపోతున్నాం. ఎందుకంటే మనకి తీరిక లేదు, ఓపిక లేదు, అవసరమూ లేదు. ఇంకా కొంచెం ఎక్కువ మాట్లాడితే అసలు భగవంతుడే లేడు, లేని భగవంతుడి గురించి ఆలోచిస్తూ సమయాన్ని ఎందుకు వృధా చేసుకోవటం అని అనేవాళ్ళు కూడా లేకపోలేదు. అయితే ఒకసారి ఒక తల్లి కూతుళ్ళు ఈ విధంగా సంభాషించుకుంటున్నారు. ఒకరోజు పొద్దున్నే తల్లి పూజ గదిలో పూజ చేసుకుంటోంది. మంత్రాలు చదువుతూ మధ్య మధ్యలో గంట మోగిస్తోంది. అదే సమయంలో అక్కడ ఆమె కూతురు కూర్చుని ఫేస్బుక్ చూసుకుంటోంది. ఆమె ఫేస్బుక్ పూజలో ఉంది కూతురు. అయితే ఈ కూతురు వాళ్ళ అమ్మ కొట్టేటట్టు గంట శబ్దం ఆమెకి ఒక ఫైర్ ఇంజన్ మోతలా వినిపిస్తోంది. ఇంకా ఆమెకి ఎంత కోపం వచ్చేసింది. కోపం పట్టలేక ఏమంటుందంటే, అమ్మా, కనిపించని దేవుని కోసం ఎందుకా పూజలు? ఉదయాన్నే మమ్మల్ని కాస్త ప్రశాంతంగా ఉండనివ్వవా? ఊరికే గంట కొడుతూ ఉంటావు అని ఆమె గట్టిగా అరుస్తుంది. కాకపోతే ఆ తల్లి పేరు శాంతమ్మ. అందుకని ఆ తల్లి శాంతంగా కూతురితో ఇలా అంటుంది, సరే కానీ కనిపించని గాలిని ఎందుకు పిలుస్తున్నావు? ముక్కు మూసుకోవచ్చు కదా అని తల్లి అంటుంది. అనేసి ఆవిడ మళ్ళీ పూజలో మునిగిపోతుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి. భగవంతుడు లేడని చెప్పటానికి కూడా శక్తినిచ్చేది మన అంతరంలో ఉన్న ఆత్మే కదా. మనం ఏమి మాట్లాడాలన్నా, ఒక మంచి విషయం కానీ ఒక చెడు విషయం కానీ ఏ మాట మాట్లాడాలన్నా మనకి శక్తి కావాలి. ఆ శక్తి ఏది? మన అంతరంగంలో ఉన్నటువంటి ఆత్మే. ఆ ఆత్మే ఆ శక్తినిస్తోంది. ఆ శక్తి వల్లనే మాట్లాడగలుగుతాం అన్నమాట. ఈ విషయం మనం తెలుసుకోవాలి. అయితే మన దేహంలో ఈ ఆత్మ ఎక్కడ ప్రతిష్టమై ఉందో వివరిస్తూ నారాయణ సూక్తంలో మనం చూస్తాం. పద్మకోశ ప్రతీకాసగుం హృదయం చాప్యధోముఖం జ్వాలమాలా కులం భాతి అంటూ ఈ విధంగా నారాయణ సూక్తం తెలియచేస్తూ, హృదయంలో అధోముఖంగా తామర మొగ్గని పోలిన ఆకారంలో ప్రతిష్ఠితమై ఉంది. అది దీపమాలికల్లా ప్రకాశిస్తూ ఉంటుంది అని వర్ణించడం జరిగింది. ఆత్మ మన హృదయంలో ఎక్కడ ప్రతిష్టమై ఉందో చక్కగా ఈ విధంగా నారాయణ సూక్తంలో తెలియచేయడం జరిగింది. అది అధోముఖంగా మన హృదయంలో తామర మొగ్గని పోలిన ఆకారంలో ప్రతిష్ఠితమై ఉంది. అది దీపమాలికల్లా ప్రకాశిస్తూ ఉంటుంది అని వర్ణించడం జరిగింది. అయితే ఈ దేహంలో చైతన్యం ఉంటేనే శివం, లేకపోతే ఈ దేహం శవం అంటాం మనం. చైతన్యం ఎప్పుడైతే విడిపోతుందో ఈ దేహం శవం అయిపోతుంది. ఈ పరమసత్యాన్ని బోధించేవే ఉపనిషత్తులు. కేనోపనిషత్తులో ఒక చోట ఏమంటారంటే, నోరు ఏ శక్తి వల్ల మాట్లాడగలుగుతుంది? కళ్ళు ఏ శక్తి వలన చూడగలుగుతున్నాయి? చెవులు ఏ శక్తి వలన వినగలుగుతున్నాయి? మనసు ఏ శక్తి వల్ల పనిచేయగలుగుతోంది? ఇటువంటి ప్రశ్నల పరంపర కేనోపనిషత్తులో కొనసాగుతుంది. అందుకు సమాధానంగా మన దేహ ఇంద్రియాల కార్యకలాపాలన్నీ ఆత్మశక్తి వల్లనే సాధ్యమవుతున్నాయి అని ఉద్ఘాటించడం జరుగుతుంది కేనోపనిషత్తులో. మన దేహ ఇంద్రియాలన్నీ కూడా వాటి యొక్క కార్యకలాపాలన్నీ కూడా ఏ విధంగా సాగిస్తున్నాయి? ఆత్మశక్తి వల్లనే.
మనం మాట్లాడాలంటే, మన కళ్ళు చూస్తున్నాయంటే, మనం మాట్లాడుతున్నాం అంటే, మన చెవులు వింటున్నాయంటే, మన మనసు ఏ శక్తి వల్ల పనిచేస్తోంది అంటే ఇదంతా కూడా ఆత్మశక్తి వల్లనే ఇవన్నీ పనిచేస్తున్నాయి. ఎప్పుడైతే కనుక అందుకోసమే దేహాన్ని మనం శివం అంటాము. ఈ దేహంలో చైతన్యం ఉన్నంతసేపు శివం. ఎప్పుడైతే ఆ చైతన్యం వెళ్ళిపోతుందో అప్పుడు ఈ దేహం శవంగా మారిపోతుంది. అయితే ఈ విషయం కేనోపనిషత్తులో ఉద్ఘాటించడం జరిగింది. ఈ సత్యం తెలిసిన జీవితం ఎలాంటిది? కాంతిమయం. అటు తెలియని జీవితం ఏ విధంగా ఉంటుంది? చీకటిమయంగా తయారవుతుంది. ఈ సత్యాన్ని సాక్షాత్కరింప చేసుకుంటే జీవితం అమృతమయంగా మారిపోతుంది. అయితే వేదాంతాలని చదివి తీరిక లేదు మనకి. చదివినా అర్థం చేసుకునే శక్తి లేదు అని అనుకునేవారి కోసం మన పెద్దలు భగవంతుడు గుర్తుండేలా ఒక చిన్న పదం ద్వారా పరమపదాన్ని గుర్తు చేశారు. జీవన పరమపదాన్ని తెలియజేశారు. అదేమిటంటే భవనం. ఈ పదం ద్వారా మన పెద్దలు భగవంతుడు గుర్తుండేలా ఈ పదం ద్వారా చక్కగా పరమపదాన్ని గుర్తు చేశారు. ఆ పదం ఏమిటి? భవనం. భవనంలో భా లేకపోతే అది వనం అవుతుంది. ఇక్కడ భా అంటే ఏమిటి? భగవంతుడు. భగవంతుడు అంటే ప్రకాశ స్వరూపుడు. భగవంతుడు లేని భవనం వనం. అంటే వనం అంటే ఇక్కడ చీకటి, అడవితో సమానం. భవనంలో భా లేకపోతే అది ఆ యొక్క భవనం చీకటితో సమానం, అడవి లాంటిది. మన జీవితం అనే భవనంలో భగవంతుణ్ణి విస్మరిస్తే అది అంధకారమయమైపోతుంది, వనంగా మారిపోతుంది, అడవిగా మారిపోతుంది. అలాంటి జీవితం అనే వనంలో ఏవి సంచరిస్తాయి? క్రూర మృగాలు సంచరిస్తాయి. అడవిలో, వనం అంటే ఇక్కడ అడవిలో కామక్రోధాలనే క్రూర మృగాలు సంచరిస్తాయి. అటువంటి కామక్రోధాలనే క్రూర మృగాలు అవి మన్ని హతమారుస్తాయి. అయితే మన దేహం పంచకోశాలతో నిండిన ఈ మానవ దేహమే ఒక పంచవటి. అది అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలతో నిండింది మన దేహం. అందుకోసమని ఈ పంచకోశాలతో నిండిన ఈ మానవ దేహమే ఒక పంచవటి. అందులో మనస్సు ఒక పర్ణశాల. ఆ మనస్సు అనే పర్ణశాలలో వసించేవాడు పరమాత్మ. పర్ణశాల ఎవరిని నివసించారు? శ్రీరాముడు, పరమాత్మ. మనస్సులో పరమాత్మ సర్వదా కొలివే ఉంటే కామక్రోధాలనే అసురులు మనకి ప్రవేశించరు. అందుకోసం జ్ఞానం అనే ఖడ్గం ఎప్పుడూ మన చెంతనే ఉండాలి. అయితే మనలో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవాలంటే మన దగ్గర జ్ఞానం అనే ఖడ్గం ఉంటే అప్పుడు మన పరమాత్మని స్వరూపాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవచ్చు. అయితే పంచవటి అంటే ఏమిటి? దేహం, పర్ణశాల మనస్సు, పరమాత్మ శ్రీరాముడు, జీవాత్మ సీత, జ్ఞానం లక్ష్మణుడు. అరణ్యవాసంలో లక్ష్మణుడు పరిరక్షిస్తున్నంత వరకు సీతమ్మ సురక్షితంగానే ఉంది. ఎప్పుడైతే ఆమె రావణాసురుడు అంటే కామం పన్నిన పన్నాగంలో లక్ష్మణ్ణి అంటే జ్ఞానాన్ని దూరం చేసుకుందో అప్పుడే అసుని చేతిలో ఆమె బందీ అయిపోయింది, శ్రీరాముడికి దూరం అయిపోయింది. కాబట్టి పరమాత్మ సన్నిధిలో ఉంటే కామక్రోధ లోభాలు మన్ని వశపరుచుకోలేవు. అందుకే శంకర భగవత్పాదులు కూడా ఏమంటారంటే కామక్రోధస్య లోభస్య దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త అని తెలియచేశారు. కామ క్రోధ లోభాలనే దొంగలు మనలో ఉన్న జ్ఞానరత్నాల్ని అపహరించడానికి పొంచి ఉంటాయిట. కాబట్టి మనం సదా అప్రమత్తంతో మెలగాలి అని ఈ విధంగా తెలియచేయడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా కొన్ని చక్కటి విషయాలు మీ ముందర నేను ఈరోజు పొందుపరుచుకున్నాను. మీకందరికీ ధన్యవాదాలు తెలియచేసుకుంటూ సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు
मा कश्चित् दुःख भाग् भवेत्। ॐ शान्ति शान्ति शान्तिः।